ఈరోజు నూజివీడు నియోజకవర్గం చాట్రాయ మండలం చిన్నంపేట గ్రామంలో, గ్రామం పేరు చిన్నంపేటే, కానీ ఇక్కడ విశేషంగా హాజరైనటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది. మనం అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి, అంటే రాజశేఖర్ రెడ్డి గారు మన నుంచి భౌతికంగా దూరం అయ్యి 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఊరు వాడ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ పార్టీ వల్ల అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఈరోజు కూడా ఇక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. ముందుగా ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ పేరు పేరున, ఎందుకంటే టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు అంటే మేము దగ్గర నుంచి చూడకపోయినా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వెంట నడిచేటటువంటి అవకాశం దొరికింది. కానీ ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి. ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసామని కాదు, ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పరిపాలన అందించామా లేదా అన్నది ముఖ్యం అని చెప్పి చాటి చెప్పినటువంటి నాయకుడు, దివంగత నాయకుడు, మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాల 3 నెలలే పరిపాలన. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు నేను పత్రికల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న నగరిపోయి, అంటే కామన్గా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు అనుకోండి, దాంతోపాటు ఆయన పొగుడుకుంటూ ఉంటాడు కదా. రేపు 2028 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు అయిందంట. 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడంట. సిగ్గని పీటలేదా? 50 సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు. నీ పేరు చెప్తే ఒక్క పథకం గుర్తురాదే, నీ పేరు చెప్తే ఒక అభివృద్ధి గుర్తురాదే. అదే మా నాయకుడు, దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, కొయ్ అంటూ 108 కావచ్చు, 104 కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే ఏదైతే 9 గంటల 7 గంటల రోజు ఉచిత విద్యుత్ కావచ్చు, ఏదైతే ఈరోజు అంతమంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే వాళ్ళందరూ గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు. పేద పిల్లలకి గుండె ఆపరేషన్లు అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం. మరి ఏమయ్యా, ఆయన 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేసి ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాడే. దాని తర్వాత 5 సంవత్సరాలే పరిపాలన చేసినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గ్రామాన సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, హెల్త్ క్లినిక్లు కావచ్చు, డిజిటల్ లైబ్రరీలు కావచ్చు, స్కూళ్ళు బాగు చేయడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 4 పోర్టులు కావచ్చు, 10 ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కావచ్చు, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, ఏదైతే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి ఇవన్నీ చేశాడే. ఏమయ్యా, మరి నువ్వు ఇప్పటికీ దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పనిచేసావు, 16 సంవత్సరాల పాటు 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావంటే నిన్ను చూస్తే వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి, అక్రమాలు, ఎవరిని ఎలా పైకి లేపేయాలి, ఎవరిని ఎలా పక్కకు తప్పించాలి, అక్రమ పొత్తులు, ఇలాంటివి తప్ప ఏదన్నా ఒక గ్రామంలో నీకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమే కనపడదే. మరి ఎన్నాళ్ళు బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, ఎన్నాళ్ళు పరిపాలించామనేది కాదు, ఎంత మంచి పరిపాలన చేసామనేది. ఆ రోజు 5 సంవత్సరాల 3 నెలల రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావచ్చు, మొన్నటికి మనం చూసినటువంటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు. సో అది రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆ మార్కు ప్రతి గ్రామాన ప్రతి పేదవాడిలో స్పష్టంగా కనపడిందనేది వాస్తవం. కానీ ఈరోజు ప్రస్తుతం పరిస్థితులు రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ముందుగా అసలు ఇక్కడ ఇంత విగ్రహం పెట్టడం అంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కాదు
అక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తామని కనపడతా ఉంది. మళ్ళీ కేసు పెట్టే అవకాశం ఉంది. కాదు ఒక్క రోజు అంటే ప్లకార్డు పట్టుకుంటే కేసు, ఫ్లెక్స్ కడితే కేసు, కేకు కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, కోడిని కోస్తే కేసు. అలాంటి టైంలో ఈ గ్రామ నడిబొడ్డున రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టారంటే నిజంగా ఈ చెన్నంపేట గ్రామస్తులందరికీ సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెన్నంపేట మన చెన్నారావు అన్న, అదేవిధంగా చాట్రాయ మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి అన్న కావచ్చు, లేదంటే పెద్ద ఆయన రాఘవరెడ్డి అన్న కావచ్చు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి, మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలనేటటువంటి నినాదం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతుంది. కాబట్టి చాలామంది పెద్దలు మా అందరికీ ఇన్స్పిరేషనల్గా, మేము ఈరోజు ఇక్కడ మాట్లాడటానికి ఇన్స్పిరేషనల్గా ఉన్నటువంటి పేరుని నాని అన్న కావచ్చు, లేదంటే కైకలూరు కింగ్ డిఎన్ఆర్ అన్న కావచ్చు, నూజివీడు పెద్ద ఆయన మన ప్రతాప్ అన్న కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్న వాళ్ళు. అలానే మా యువ నాయకులు రాము అన్న కావచ్చు, మా చెల్లి శ్యామల గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఉంది కాబట్టి నేను ముగిస్తా ఉన్నా.